ఈరోజు స్టేజ్ పైన పిచ్చోళ్ళ గురించి మాట్లాడదామని ఫిక్స్ అయ్యా నేను. ప్రపంచంలో అందరికంటే పెద్ద పిచ్చోళ్ళు ఎవరంటే తెలుగు సినిమా ఆడియన్స్. మీరు ఎంత పిచ్చి అంటే సినిమా పిచ్చి అంటే వేరే పిచ్చి కాదు, సినిమా అంటే పిచ్చి. ఎప్పుడో 10-15 ఇయర్స్ బ్యాక్ చూసి నచ్చిన సినిమా రిలీజ్ అంటే ఈరోజు థియేటర్లు ఫుల్ అవుతున్నాయి మీ వల్ల. ఏంట్రా అని ఎప్పుడన్నా ఒక యాక్టర్కి డౌట్ వస్తే ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీరు ఇచ్చే ప్రేమ వల్ల మాకా పిచ్చి అంటుకుంటుంది. సో గామీ టీము చాలా పెద్ద పిచ్చోళ్ళలాగా ఉన్నారు. అసలు 6 ఇయర్స్ ఒక సినిమా మీద ఇంత కష్టపడి ఎక్కడెక్కడో చేసి మీ పిచ్చికి నా హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. అండ్ మా విశ్వక్సేన్ ఇంకా పెద్ద పిచ్చోడు పాపం. సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రమోషన్స్తో పాటు అన్నీ మీదేసుకొని చాలా పిచ్చి పిచ్చిగా చేస్తుంటాడు. చాలా పిచ్చి సినిమా అంటే. అండ్ మా చాందినికి తెలిసిందే. సో ఐ విష్ గామీ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ అంటే గుడ్ థింగ్స్ టేక్ టైమ్ అని నాకు అర్థమవుతుంది ఈ మధ్య. అంటే ఒక సినిమా మీద ప్రేమతో ఎన్నో సంవత్సరాలు దాన్ని షూట్ చేసి దాని తర్వాత కొన్నిసార్లు వాటెవర్ అంటే నాకు కూడా ఇప్పుడు మౌళికి కూడా ఐ బీన్ గెటింగ్ మెసేజెస్ అన్న ఇంకెన్ని రోజులు అది ఇది అని. సో మా కష్టాలు మాకు ఉంటాయి. మాకు మీ పిచ్చి మాకు అంటించి సినిమా అంటే ఈ పిచ్చి ప్రేమతో మేము ఇక్కడ చాలా 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 కష్టపడుతూ మీకు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ తీసుకొద్దామని ఆ పిచ్చిని మీదేసుకొని బయలుదేరుతున్నాం. సో ఐ విష్ గామీ టీమ్ ఆల్ ది బెస్ట్ అగైన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ ఎన్ని ఫంక్షన్లు చేసినా అదే పిచ్చి ఎనర్జీతో మా సుమక్క మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ మ్యాడ్నెస్ విత్ అస్. థ్యాంక్ యూ. Thank you so much, Navdeep. Looking forward for your love, Mauli, very soon. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి గెస్ట్కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా సినిమాకి ఇంత మంచి బ్యాకింగ్ ఇచ్చిన యూవి క్రియేషన్స్కి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఇటువంటి ఒక సినిమాకి ఇలాంటి బ్యాకింగ్ చాలా ముఖ్యం, చాలా అవసరం. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. ఫస్ట్ ఎట్ నుంచి స్టార్ట్ చేద్దామా అనుకున్నాను. ఓకే, ఒక బంచ్ ఆఫ్ అబ్బాయిలతోని వారణాసి, కుంభమేళా, లదాఖ్, హిమాలయాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు, ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలీదు ఈ హోల్ జర్నీ అన్నది. అలా స్టార్ట్ అయింది ఇది. నాకు ఈ హోల్ ప్రాసెస్లోని వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ మా అమ్మ. సో థ్యాంక్స్ ఫర్ దాట్ అమ్మ. మా డైరెక్టర్ విద్యాధర్, నేను ఆయన్ని 2018లో కలిశాను. ఆర్ కాన్వర్జేషన్స్ సినిమాల గురించి కన్నా మిగతా విషయాల గురించి ఎక్కువ బాగా కాన్వర్జేషన్స్ అవి జరిగేవి. ఇద్దరిది కొంచెం పర్సనాలిటీ సిమిలర్గా అనిపించాయి నాకు. అక్కడి నుంచి ఒక ఫ్రెండ్షిప్ లాంటిది స్టార్ట్ అయింది. 2019లోకి వచ్చేటప్పటికి గామీ స్టార్ట్ అయింది. అసలు విద్యాధర్ ఫామ్ చేసుకున్న ఒక విజన్కి తనకి దొరికిన ఒక టీమ్, ఇట్స్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ యూ కెన్ మేనిఫెస్ట్. మనం అనుకున్నది మనకి బాగా బలంగా కోరుకుంటే అది నిజం చేయటానికి మొత్తం ప్రపంచం అంతా తలకిందులై మరి సాధ్యం చేస్తుంది అన్నదానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ విద్యాధర్. అండ్ ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్ ప్రత్యూష్, అరవింద్, నరేష్ సాహు వారణాసి మెట్ల మీద కూర్చుని షార్ట్లు చేస్తున్నప్పటి నుంచి హిమాలయాస్లో -40 కార్డుంగ్లా అన్నది వన్ ఆఫ్ ద హైయెస్ట్ మోటరబుల్ పాస్. అక్కడ ఆక్సిజన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అక్కడికి విశ్వక్ నేను వెళ్ళి ఆక్సిజన్ ట్యాంక్స్ పట్టుకుని చేయాల్సిన పరిస్థితుల్లో కూడా చేశాం. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది, కళ్ళు తిరిగేస్తూ ఉంటాయి. మనం ఏం మాట్లాడుతున్నామో మనం నించో ఉంటున్నామో పడిపోతున్నామో తెలియని ఒక పరిస్థితుల్లోని డైలాగులు, ఫేస్లో ఎక్స్ప్రెషన్లు ఇవన్నీ చేయాలి అంటే మాకు వచ్చిన ఆ టీం, మా డైరెక్షన్ టీం అండ్ మా డిఓపి డిపార్ట్మెంట్ టీం నుంచి వచ్చిన సపోర్టే. ఎందుకంటే మాది చాలా చిన్న టీం వెళ్ళింది అక్కడికి. క్యారవాన్స్ ఇవి అవి ఏమీ లేవు. అనవసరమైంది ఒకటి లేదు. సో విద్యాధర్ జాహ్నవి అనే క్యారెక్టర్కి నన్ను కలపడానికి నేను సినిమా చేయాలనుకుంటే కలుపుతా, ఆల్రెడీ చేసేసా. సో రిలాక్స్.
సో విద్యాధర్ జాహ్నవి అనే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ఐల్ బి ఎటర్నల్లీ గ్రేట్ఫుల్ బికాజ్ ఒక హిస్టరీలోని మిగిలిపోయే సినిమా అవుతుంది గామి తప్పకుండా. మీరు ఈరోజు చూసే ప్రతి అద్భుతమైన విజువల్స్ ఆల్ బికాజ్ ఆఫ్ విశ్వనాథ్ మా డిఓపి. ఆయనతో నేను మను అనే సినిమా కూడా చేశాను. అసలు ఒక కెమెరాతో ఎంత మ్యాజిక్ చేయొచ్చు, ఒక కాన్వెక్స్ మన క్యాజువల్ ఫిజిక్స్ ల్యాబ్లో దొరికే ఒక క్యాజువల్ లెన్స్తో ఎంత అద్భుతాలు సృష్టించవచ్చు, ఎంత మ్యాజిక్ క్రియేట్ చేయించవచ్చు విజువల్స్ అన్నది నేను ఫస్ట్ విశ్వనాథ్ దగ్గరే చూశాను. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ది ఆర్ట్ ఆఫ్ సినిమాటోగ్రఫీ బికాస్ ఆఫ్ విశ్వనాథ్. యూ ఆర్ సో అండర్ రేటెడ్, యు ఆర్ సో బ్రిలియంట్, బట్ ఐ డోంట్ థింక్ దీని తర్వాత విల్ బి అండర్ రేటెడ్ ఎనీమోర్. మీ టీమ్, మీ విఎఫ్ఎక్స్ టీమ్ సునీల్ గారు అండ్ యువర్ ఎంటైర్ టీమ్ ఆఫ్ వశిష్ఠ, సంపత్, రవికాంత్, ఆ డ్రోన్ వీడియోగ్రఫర్, అజయ్, దిస్ వాజ్ ద డిఓపి డిపార్ట్మెంట్. నెక్స్ట్ మ్యూజిక్ నరేష్ కుమరన్, ఆయనతో నేను 4 ప్రాజెక్ట్స్ చేశా, ఇది 4th ప్రాజెక్ట్. ఎవ్రీ సింగిల్ ప్రాజెక్ట్ ఒకదానికి భిన్నంగా ఇంకోటి ఉంటుంది. ప్రతి దానికి తగ్గట్టు ఒక అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వాలంటే దట్ ఈస్ బియాండ్ ఎక్స్పెక్టేషన్ అన్నది సాధ్యం చేసింది మా నరేష్ కుమరన్. ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ collaborating with you over and over again.